UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి సంబంధించి? అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. మ్యామ్ ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. సో స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇక్కడే ఉన్నారు. సో ఆయనేమో 13th అక్టోబర్ మూవ్ అవుతున్నారు 2nd హౌస్కి. ఏంటంటే ఇదివరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి లేదు అనుకునే వాళ్ళందరికీ అనుకూల పరిస్థితి అనేది అక్టోబర్ 9 తర్వాత కొంతవరకు కనిపిస్తుంది. అంటే ఊరట అనేది కనిపిస్తుంది. అంటే ఏంటంటే అలాగే ఫ్లిప్ అయిపోదు. ఏంటంటే జాతకాలు చూసేసి ఇప్పుడు బాగాలేదు కానీ ఇప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి చాలా కొంచెం టైం పడుతుంది కదా కాలక్రమేణా అంటూ ఉంటారు. సో అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాహు ఏమో మనకి 6th హౌస్లో ఉన్నారు, 5th హౌస్ శనిలో రిట్రోగ్రేడ్లో ఉన్నారు. తప్పక స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఎంత శ్రమ పడితే అంత ఫలితాలు అనేది, శుభ ఫలితాలు అనేది కలుగుతాయి అనేది చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే 7th లార్డ్ ఏమో ఇప్పుడు 9th పడ్డాడు కనుక వీళ్ళకి ఎస్పెషల్లీ అక్టోబర్ 20th లోపల ఎవరైనా పార్ట్నర్స్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పక పార్ట్నర్ మంచి, ఈవెన్ బిజినెస్ పార్ట్నర్ మంచి వాళ్ళు దొరుకుతారు. అంటే పుష్ చేయాలి, మనం కొంచెం గట్టిగా ప్రయత్నించాలి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితం అంటే కొత్తగా లవ్ పార్ట్నర్ కానీ మ్యారేజ్ చేసుకుందాం అన్న వాళ్ళకి కానీ శుభ ఫలితాలు ఈ నెల అని చెప్పాలి. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు శుభ ఫలితాలు ఎస్పెషల్లీ ఈ విషయంలో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ ఏంటంటే మనకి మళ్ళీ ఈ రాశికేమో 10th ఆఫ్ అక్టోబర్కి వస్తున్నారు, అంటే మెర్కురీ వస్తున్నారు. అలాగే సన్ కూడా వచ్చేస్తున్నారు. సో 11th లార్డ్ ఉన్నాడు కనుక ప్లస్, 12th లార్డ్ ఉంటే ఏంటి ఖర్చులు. సో అలాగే ఈ రాశికి అధిపతి 2వ ఇంటికి వెళ్తున్నాడు. సో దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉంటుంది కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, వీళ్ళకి ఖర్చులు అనేవి అధికం అవుతాయి. ఎలా అవుతాయి, తప్పక హెల్త్ విషయం అనేది సెన్సిటివ్ అవుతుంది. కొంతవరకు హెల్త్ని చూసుకోవాలి అనేది సూచన. పర్సనల్ డెవలప్మెంట్ మీద తప్పక ధ్యాస పెట్టాలి. కెరియర్ విషయంలో మాత్రం డోకా ఏం లేదు. తప్పక కెరియర్లో విస్తరింపు అనేది తప్పక జరుగుతుంది. వీళ్ళకి నెలంతా బాగుంది ఆ విషయంలో. ఫైనాన్షియల్గా కొంతవరకు వాళ్ళకి సేవింగ్స్ అనేది ఉన్నప్పటికీ
సేవింగ్స్ కొంతవరకు పోయే ఛాన్సెస్, అంటే రాబడి వస్తుంది, పోయేది కూడా పోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. అది జరగడం అనేది తప్పక జరుగుతుంది. ఖర్చులు అయితే విపరీతంగా సెకండ్ హాఫ్ అంటే థర్డ్ వీక్ నుంచి విపరీతంగా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి మార్స్ స్తంభన కూడా జరగబోతోంది. అంటే ఏంటి, మనకి నీచంలో పడుతున్నారు 10th టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో ఆ టైంలో కొంతవరకు చూసుకోవడం అనేది, సెకండ్ అండ్ మనకి 6th లార్డ్ అయ్యాడు కనుక కొంతవరకు ఓరట అయినప్పటికీ ఏంటంటే కెరియర్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతో పై వాళ్ళతో పడకపోవడం కానీ, లేకపోతే బిజినెస్ పీపుల్కి కొంత లాసెస్ రావడం కానీ, ఇవన్నీ సూచనలే అనమాట. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో చాలా జాగ్రత్త పడాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. స్టూడెంట్స్కి మాత్రం శ్రమ అనేది అధికం, తప్పక శ్రమ పడతారు, దానికి ఫలితం అనేది తప్పక వస్తుంది. అలాగే వీళ్ళు చేసే పరిహారాలు ఏంటంటే, తప్పక వీళ్ళు లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం అనేది మంచిది. ఫ్రైడే తప్పక పూజ చేయడం అనేది మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళు సన్ గాడ్కి అర్ఘ్యం ఇవ్వడం మంచిది అనమాట. అర్ఘ్యం ఇచ్చి అండ్ ఆల్సో ఏంటి, అలాగే దానం ఇవ్వడం అనేది మంచిది. కుమారి పూజ చేయించుకోవడం ఎస్పెషల్లీ వీళ్ళు చాలా మంచిది. ఎందుకంటే వీనస్ కూడానే ఉన్నారు, సెకండ్ హౌస్ అంటే కుజుడు ఇంటికి వెళ్తున్నారు కనుక, అండ్ కుజుడిది కూడా మూవ్ అవుతున్నారు, స్తంభిస్తుంది కనుక కుమారి పూజలు ఎవరు చేయాలి, ఎస్పెషల్లీ పెళ్ళి కాని వాళ్ళు, అంటే పెళ్ళ కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే ఏమన్నా పెళ్ళయి అనుకూల పరిస్థితి లేని వాళ్ళు, వీళ్ళందరూ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ అనుకూల పరిస్థితి లేని వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 12th లార్డ్ కూడా వస్తున్నారు కనుక కొంత ఎడబాటు అనేది పర్సనల్ రిలేషన్షిప్లో కొంచెం కనిపిస్తోంది కనుక ఇవి చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎక్కువ క్రీమ్ కలరు, అలాగే రోజ్ గోల్డ్ అంటాం, రోజ్ గోల్డ్ అట్లాంటివి వాడుకోవడం, ప్లస్ వీళ్ళ దాంతోపాటు ఏంటంటే గ్రీన్ వాడుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. వీళ్ళు ఏంటంటే మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకుంటున్నాము, తప్పక బాగుంటుంది. కానీ ఏంటంటే హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి, తులారాశి వారికి కూడా బాగానే ఉంది, మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు. హెల్త్ విషయంలో జాగ్రత్త వహించండి. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. పరిహారాలు చేసుకోవాలి అనుకున్నవారు, జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్పి సుధ గారు మీకు జాతకం పరిశీలించి ఎలా ఉంది ఏంటి అనేది మీకు వివరించడం జరుగుతుంది, పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని తులారాశి వారందరికీ చేరవేయండి, లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.